ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9:30 అయింది మామ. ఇప్పుడైతే మేము మార్కెట్కి ఎక్కడికి వెళ్ళలేదు. మా బండి అయితే ఈరోజు క్లీన్ చేద్దామని అయితే పెట్టుకున్నాం. అంటే చాలా రోజులైంది ట్రేలు వేసేసి ఇవన్నీ వేసేసి. కింద అయితే ఎలా పడితే అలా అయిపోయింది. మిర్చి, బెండకాయ, దొండకాయ ఇవన్నీ కూడా ట్రేల కింద అయితే పెరిగిపోతున్నాయి. అందుకని చెప్పి ఈరోజు అయితే ఆ పనులు అయితే ఉన్నాం. ఈ ట్రేలన్నీ తీసేసి, సంచులన్నీ తీసేసి ఈ బండి అయితే ఈరోజు మొత్తం క్లీన్ చేసి సర్వీసింగ్ అయితే చేయించాలి. అలాగే బండిలో కూడా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి మామ. ఏంటంటే అవి సీట్ ఒకటి మార్పించాలి. ఏంటంటే మేము ఎక్కడ పడితే అక్కడికి ఇద్దరు వెళ్తూ ఉన్నాం కదా, అందుకని మాకు కూర్చోవడానికి అయితే అస్సలు కుదరట్లేదు. లోపల చాలా ఇరికైపోతుంది. సీట్ ఏమో సరిపోవట్లేదు. ఒక సీట్ కిందకు ఉంటుంది, మనం ఇంకో సీట్ ఏమో సీట్ మీద ఉంటుంది. అందుకని చెప్పి మనకైతే బ్యాక్ పెయిన్లు గట్రా వచ్చేస్తున్నాయి ఈ బండి మీద. అందుకే మనం ఈరోజు ఆ సీట్ పని ఒకటి, హార్న్ ఒకటి లేదు, హార్న్ ఒకటి, అలాగే ఇంకొక చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు బండి అయితే క్లీన్ చేసేయాలి. మర్చిపోయిన ఆయిల్ ఒకటి మార్చలేదు. అసలు బండి కొన్న దగ్గర నుంచి కూడా ఆయిల్ చేంజ్ అయితే చేయించలేదు. 6 నెలలు అవుతుంది. అందుకని ఈ ఆయిల్ చేంజ్లు కూడా ఈరోజు అయితే మొత్తం చేంజ్ చేసి ఈ పని మీద అయితే ఉన్నాం ఈరోజు అయితే. మళ్ళీ మనకి ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందో తెలియదు. మళ్ళీ నేనేమో ఆపరేషన్కి అయితే వెళ్ళిపోతాను రేపొద్దున్న. కాబట్టి మనకైతే కుదరదు ఇంకా. అందుకే ఈరోజు ఈ పనులు అయితే పడ్డా. ఒక పక్క వ్యాపారం కూడా జరుగుతూనే ఉంది మామ. ఎందుకంటే సరుకు అలాగే ఉంది. ఇవాళ అయితే మార్కెట్కి వెళ్ళలేదు. నిన్న వేసిన సరుకు ఉంది, మొన్న వేసిన సరుకు ఉంది. ఒంటి మూడు సరుకు కాబట్టి ఈరోజు కూడా మనం అమ్మడానికి అయితే అది పనిచేస్తుంది. అదే మనం మామూలు సరుకు, సెకండ్ క్వాలిటీ సరుకు వేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పోయేది. నిన్న వేసిన సరుకులోనే చాలా సరుకు ఉండిపోయింది మామ. ఏంటంటే దొండకాయ ఉంది, అలాగే ఉంది, చిక్కుడుకాయ ఉంది, క్యారెట్ ఉంది, అలాగే కాకరకాయ ఉంది, వంకాయ ఉంది. ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. దోసకాయ ఒకటి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ అమ్ముకుంటే మనకు కనీసం ఎంత లేదన్నా ఒక 5-6 వేలు వ్యాపారం అయితే జరుగుతుంది. కానీ అన్నీ వెళ్ళాలి. ఈ పచ్చి వ్యాపారాలు ఏమవుతుందంటే చాలా వరకు వేస్టేజ్ కూడా వస్తుంటుంది. మా లాస్ట్లో వేస్టేజ్ అయితే ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది. ఆ వంకాయ నేను ఇక్కడ క్లియర్ అయిపోయింది. మనం వేరే చోట అమ్మడానికి పట్టుకెళ్ళాం కదా, ఆ వంకాయ అయితే మళ్ళీ మిగిలింది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాం. బీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. టమాటా అయితే చాలా వరకు క్లియర్ అయిపోయింది మా. ఏమీ లేదు. పచ్చికాయలు అంటే ఏరినకాయలు అయితే వదిలేశారు అంతే. ఈ వ్యాపారం అయితే మాత్రం చాలా డల్ అయితే ఉంది నిన్న. ఈ రోజు కూడా అలానే ఉంది. అంటే మన బండి ఒకటి లేదు, అందులోకి డే కదా, డే వ్యాపారం కూడా చాలా స్లో అయితే ఉంది. మనమైతే ఆయిల్ చేంజ్కి అయితే బండి అయితే పెట్టాము ఆయిల్ చేంజ్కి. ఈ ఆయిల్ చేంజ్ చేస్తూ ఈయనైతే షాక్ అయ్యాడు. ఎందుకంటే దాంట్లోంచి డ్రైనేజ్ వాటర్ అయితే వస్తుంది. ఆయిల్ రావట్లేదు, డ్రైనేజ్ వాటర్ అయితే వస్తుంది. ఈ బండికి కంటిన్యూగా మనం ఆయిల్ మారుస్తూ ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం రాదు. మనమేమో ఆయిల్ కూడా సరిగ్గా మార్చట్లేదు కదా, బండి అయితే మాత్రం కంప్లైంట్ అయితే కూడా వస్తూనే ఉంటుందని చెప్పి ఈయనైతే మనకి చెప్తున్నాడు. ఇంతకుముందు దీని ఓనర్ ఉన్నాడు కదా, మన బండి ఓనర్, ఇంతకు ముందు ఓనర్ ఉన్నాడు కదా, ఆయన అయితే దీన్ని చాలా బాగా మెయింటైన్ చేసేవాడంట. అప్పుడు కూడా ఈయన రిపేర్ చేసేవాడు దీన్ని. ఆయన అయితే దీన్ని చాలా బాగా మెయింటైన్ చేసేవాడు. నువ్వేమో దీన్ని ఇలా తగలేసేస్తున్నావు అని చెప్పి ఆయన అయితే కొంతసేపు జోక్ చేసాడు నాతో. అంటే పాపం ఆయన ఇంతకు ముందు ఓనర్ నాకు తెలుసు. ఆయన కూడా పాపం దీన్ని పెళ్లి కూతుర్లు అయితే చూసేవాడు. ఆయన చాలా బాగా అయితే చిన్న పెట్టుబడి ఏదైనా వచ్చినా కానీ, చిన్న సౌండ్ వచ్చినా కానీ వెంటనే దీన్ని అయితే రిపేర్ చేయించేసేవాడంట ఆయన. కానీ మనమేమో బండి అసలు కనీసం ఆయిల్ చేంజ్కే మనకు కుదరట్లేదు. ఒక్కొక్కసారి డీజిల్ కొట్టించడమే మర్చిపోతాను నేను. అది బండి కొంచెం రెడ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అయితే ఆగిపోయేది కూడా. ఇంతకు ముందు అయితే మీకు పాత వీడియోలో కూడా ఉంది కదా, డీజిల్ అయిపోయి బండి ఆగిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇది చూడమా ఎలా ఉందో. సేమ్ డ్రైనేజ్ వాటరే వచ్చింది దీంట్లోంచి. ఆయిల్ ఏం రాలేదు కానీ డ్రైనేజ్ వాటరే వచ్చింది దీంట్లోంచి. ఆ గేర్ ఆయిల్, ఈ ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ అయితే ఇవాళ అన్నీ మార్చేసాం. ఆఖరికి ఆ ఫిల్టర్ ఏదో ఉంది కదా, బ్లూ కలర్లో డబ్బా ఉంది కదా, అది కూడా కొత్తదే పడింది ఈ రోజు అయితే. దీని పెట్టుబడి వచ్చి మనకి ఈ రోజు ఒక 1450 రూపాయలు అయితే అయింది మామ. ఈ ఆయిల్ చేంజ్లకి దీనికి. హార్న్ ఒకటి పోయింది, లోపల లైట్ ఒకటి పోయింది. ఇవన్నీ కూడా చేయించాలి. అంటే చేయించేసాను ఇప్పుడు దీంతో పాటుగానే అవన్నీ కూడా చేయించేసాను ఇక్కడే. సెకండ్ హ్యాండ్లో ఆటోలు కొంటే చాలా వరకు కూడా కొంచెం వాడేసిన బళ్ళు, కొంచెం బోరుకొచ్చిన బళ్ళు అయితే దొరుకుతాయి. అంటే చాలా వరకు నలిగిపోయిన బళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి అందరికీ కూడా. కానీ మనకైతే మాత్రం చాలా అదృష్టం మామ. ఎందుకంటే రేట్ ఒకటి మనకి రీజనబుల్గానే దొరికింది. బండి కూడా చాలా మంచి బండి అయితే దొరికింది. ఈ మెకానిక్ కూడా ఈయన కూడా అదే అంటున్నాడు, నీకైతే చాలా మంచి బండి దొరికింది, అందరికి ఇలా మంచి బండి దొరకమని చెప్పి అయితే ఆయన ఒక 2-3 సార్లు అయితే అన్నాడు ఈరోజు. అంటే మనకి అంత మంచి బండి అయితే దొరికింది. నేను కూడా ఎప్పుడు ఈ బండి కొన్న దగ్గర నుంచి కూడా నేనైతే చాలా సాటిస్ఫై అవుతాను ఈ బండితో పాటు. ఎందుకంటే ఈ రన్నింగ్ ఒకటి చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది బండి కూడా. అందరూ కూడా అంటూ ఉంటారు, నీకు మంచి బండి దొరికిందిరా, మంచి బండి దొరికిందిరా అని చెప్పి. భలే బండి మామ ఇది అయితే. చాలు మామ, ఎందుకంటే ఎక్కువ దిష్టి పెట్టకూడదు మన బండికి అయితే. ఆయిల్ చేంజ్లు అయితే అయిపోయినాయి. ఇంకా చిన్న చిన్న రిపేర్లు అయితే ఉన్నాయి కదా, అవి అయితే మొదలు పెట్టాలి. ఇంకా మనం బండి కొన్న 10 రోజులకే హార్న్ పోయింది మామ. హార్న్ పోవడం అంటే ఏమో మొత్తం మీద ఆగిపోయింది. నేను అప్పటి నుంచి ఏదో కనెక్షన్ ఏదో ఊడిపోయిందేమో అనుకున్నాను. బండి కొన్న 10 రోజులకే పోయింది అది. కానీ నేను అప్పటి నుంచి హార్న్ లేకుండా తోలేను ఇప్పటివరకు కూడా. ఎందుకంటే మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఒక్కొక్కసారి మార్కెట్లోకి వెళ్తాం కదా, మార్కెట్లో ఫుల్ రష్ ఉన్నప్పుడు ముందున్న వెహికల్ బ్యాక్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అయితే నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మనకేమో హార్న్ లేదు. హార్న్ కొడితే పోనాడు ఆగుతాడు. మనకేమో హార్న్ ఉండేది కాదు. వాడేమో వెనక్కి వచ్చేస్తుంటే నాకేమో హార్ట్ అటాక్ వచ్చేస్తుండేది. అలా కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ ఇప్పటివరకు హార్న్ అయితే వేయించలేదు. ఈ రోజు అయితే ఎలాగ పనిలో పని అయిపోతుందని చెప్పి హార్న్ కూడా వేయించేసి అక్కడ పని అయితే క్లియర్ చేసాను మా. తర్వాత ఏమైందంటే సీటు, ఇది మెయిన్ ప్రాబ్లం మనకి. ఈ బండిలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సీటు. నాకు ఈ సీటు ప్రాబ్లం ఎప్పుడు తెలిసిందంటే, ఇన్నాళ్ళు నేను బండి తోలుతుంటే నాకు తెలిసేది కదా, మా నాన్న పక్కన కూర్చుంటూ ఉండేవాడు. కానీ నాకు అప్పుడైతే తెలిసేది కాదు. మొన్న ఈ మధ్య
మధ్య అయితే మా బావ బండి తోలుతుంటే నేనైతే పక్కన కూర్చున్నాను. అప్పుడైతే మాత్రం నడుము అయితే లాగేసింది మామ. ఒక సీటు కిందకి ఒక సీటు పైకి అయితే కూర్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ అయితే లాగేస్తుంది. అందుకని చెప్పి ఇంకా అప్పుడే అనుకున్నాను దీనమ్మ ఇంకేమైనా కానీ బండి ఒక రోజు బనాపేసాను కానీ సీట్ మాత్రం చేయించాలని చెప్పి అయితే అనుకున్నాను. అందుకే ఈ రోజైతే ఈ పని అయితే పట్టుకున్నాను. సీట్ అయితే చెప్పాను 35 ఇంచులు అయితే వస్తుంది, మనదైతే 23 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడైతే మనకి 35 ఇంచులు అయితే పెట్టమన్నాను. అంటే అంతే ఉంది, అది కొలిచిన తర్వాత 35 వస్తుందని చెప్పాడు ఆయన. సరే అని చెప్పి 35 అయితే పెట్టాను. చూడండి మా ఇది ఎంత ఉందో, కొంచెం ఉంది. దీంట్లో ఇద్దరు అలా కూర్చుంటాం, అందులోకి ఇదేమో కటింగ్ వచ్చింది. ఆ కటింగ్ వల్ల కొంత ఇబ్బంది అయిపోతుంది. సీట్ కూడా కొంచెం చిరిగిపోతూ వచ్చింది కాబట్టి ఇంక అలాగే సీట్ పని అయితే వచ్చింది. అందుకని ఇంక మొత్తానికి షీట్ అయితే మార్చేసి కొత్త సీట్ అయితే వేస్తున్నాం. దానికి తోడి పోటర్ స్టిక్కర్లు. ఈ పోటర్ స్టిక్కర్లు ఏంటంటే మనం పోటర్ తిరిగేది లేదు చేసేది లేదు, కానీ స్టిక్కర్లు అయితే దీని మీద ఉన్నాయి. దీనివల్ల బండి కూడా కొంచెం లుక్ అయితే కనపట్లేదు మామ. లుక్ అంటే ఇన్నాళ్ళు మీకు అయితే అలవాటు అయిపోయింది చూసి, కానీ అదైతే దగ్గర నుంచి రియల్గా చూస్తే మాత్రం అంత బాగాలేదు. కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉన్న స్టిక్కర్లు కూడా, బండి లుక్ కూడా కనపట్లేదు. అందుకని చెప్పి ఇదైతే తీసాను. అందులోకి పోటర్ స్టిక్కర్లు ఉండడం వల్ల బండి కూడా మన బయట అందరూ గుర్తుపడేస్తున్నారు. అందుకని చెప్పి అయితే పీకేసి మన బండి అయితే మామూలుగా అయితే చేస్తున్నాం. పోనీ పోటర్ తిరిగితే పర్లేదు కానీ మనం ఎలాగ తిరగట్లేదు కదా. ఈ పోటర్ వల్ల ఏమవుతుందంటే స్టిక్కర్ వల్ల కొంతమంది అయితే మనల్ని అడుగుతూ ఉన్నారు, మీరు పోటర్ తిరుగుతున్నారా ఏంటి, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. మనకే పూర్తిగా తెలియదు దాని గురించి, ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకే ఇంకెందుకు లేదు బండి మీద వేస్ట్ అని చెప్పి నేనైతే తీసి పడేసాను మామ. ఆ స్టిక్కర్లు తీసేసిన తర్వాత మన బండి అయితే మాత్రం భలే లుక్ వచ్చింది మామ. చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది మన బండి కూడా, చాలా బాగుంది నీట్గా. ఆ తర్వాత ఇంక ఈ సీట్ అయితే మాత్రం చాలా వర్క్ అయితే ఉంది మామ. దీన్ని మళ్ళీ చెక్కలు కట్ చేసి దానికి జాయింట్లు వేసి అసలు చాలా పెద్ద పని ఇదంతా కూడా. మనకేమవుతుందంటే ఇప్పుడు ఇంతకు ముందున్న సీట్ మీద ఈ సీట్ అయితే ఇంకొంచెం హైట్ కూడా వస్తుందంట. ఒక పక్క అయితే సీట్ పని అంతా జరుగుతుంది, నాకేమో ఇంకో పక్క లోపల డెక్ వేయించాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మామ. అంటే పాటలు వచ్చేది ఉంటుంది కదా డెక్ అంటారు కదా, అదైతే ఏందామని ఎప్పటి నుండో అయితే అనుకుంటున్నాను బండిలో. కానీ ఇప్పుడైతే ఒకసారి చూద్దామని చెప్పి అన్ని చూసాను, చెక్ చేసాను క్వాలిటీలు అన్నీ కూడా. అది ఎలా ఉందంటే గిలగిచ్చగల సౌండ్ అయితే వచ్చేస్తుంది మామ, అంటే గల్గల్మంట వచ్చేస్తుంది. అదేమో మనకి ఏదో రిలీఫ్ అవడానికి మనం పాటలు వింటూ ఉంటాం, కానీ ఆ బాక్స్లో మనం పాటలు విన్నామంటే లేని తలకనొప్పి అయితే వస్తుంది. అందుకే ఇంకేం వేయించలేదు. నేనైతే ఆన్లైన్లో ఒకటైతే ఆర్డర్ పెట్టాను మామ, మీవి అని చెప్పి ఒక సౌండ్ బార్ ఉంది, బ్లూటూత్ సౌండ్ బార్. అదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, ఇదైతే సెట్ కాదని చెప్పి. ఈ సీట్ కవర్ వేస్తుంటే మాత్రం నాకు భలే అనిపించింది మామ. అలా కుడుతున్నప్పుడు ఏమనిపించింది అంటే ఏమో ఎలా కుడుతున్నాడు ఎలా వస్తుంది ఇది ఏంటా అని నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉండేది. వాళ్ళంటే సీనియర్లు ఎక్స్పర్ట్లు కాబట్టి అది కుట్టేసి దీనికి వేసేసరికి భలే సెట్ అయింది ఇదంతా కూడా. ఈ సీట్ కవర్లోనే కదా ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక శిల్పాలు చెక్కడం, లేకపోతే హోటల్లో పనిచేస్తారు కదా మాస్టర్లు, అంటే నేను కూడా ఒకప్పుడు మాస్టర్నే. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే చేతిలో ఒక ఆట మామ ఇదంతా కూడా. డ్రైవింగ్ ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పని నేర్చుకుని దాని మీద బ్రతకడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒక చేతిలో ఒక పని ఉండడం కూడా మనకి ఏమీ లేకపోయినా కానీ ఒక్క పని ఉంటే మాత్రం మనం ఎలా అయినా బ్రతకొచ్చు చేతిలో పని ఉంటే మాత్రం. ఇప్పుడు ఈ సీట్ అయితే మాత్రం భలే సెట్ అయింది మామ. నాకేమీ చెక్ అంటే ఇష్టం. అంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఈ ఫోన్లు కానీ మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆటో క్యాబినే మనకి స్టూడియో, యూట్యూబ్ స్టూడియో ఏదైనా నాకు ఈ ఆటో క్యాబినే. అందుకే ఇది ఒకటి వేయించని చెక్ ఒకటి. దీని మీద ఈ మైకులు కానీ ఫోన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాని మీద అయితే పాడేయచ్చు. తర్వాత కొంతసేపు మళ్ళీ సెట్ చేశాను, అంటే చెక్ చేసిన సౌండ్లు అన్నీ కూడా, ఇవన్నీ కూడా డబ్బా సౌండ్లు అయితే వస్తున్నాయి మామ. నాకైతే అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు, అందుకని ఇంకా అవన్నీ ఏమి వేయించలేదు. మా బావ అయితే ఈ బ్రేక్ అయితే ఇది ఏంటున్నాడు, దాన్ని గార్డ్ ఏదో ఉంటుంది కదా అదైతే ఏంటున్నాడు. నేను కాలుతో తొక్కిది ఏదైతే ఉందో అని చెప్పంటే పర్లేదు ఇది బాగుంటుంది ఇది వేయించని చెప్పి అదైతే వేయించాడు. చివరికి ఇవన్నీ కూడా అయిపోయినాయి మా పనులన్నీ కూడా. ఇదిగో చూడండి మన బండి ఎలా ఉంది ఇప్పుడు. అది కింద కాలు దగ్గర వేసింది, ఇదేమో బేబీ చెక్క అంటారు కదా దీన్ని, అదొకటి. ఆ తర్వాత సీటు, ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కిరాణా ఏం లేదు, మళ్ళీ డీమార్ట్. ఎందుకంటే మళ్ళీ నేను రేపు వెళ్ళిపోతున్నా కదా ఇంటికి, అంటే ఇంటికి కాదు మా ఊరు వెళ్ళిపోతున్నా కదా ఆపరేషన్కి. మళ్ళీ ఇవన్నీ చేయించడం, ఇవన్నీ తేవడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది మామ. అందుకే ఈ రోజు అన్నీ క్లియర్ చేస్తున్నాను. ఈ కిరాణా వేసామనుకో మళ్ళీ మనకు ఒక 4 రోజులు అయితే పని ఉండదు. మా ఓడైతే ముందు కూర్చున్నాడు, కూర్చున్నాడు అని చెప్పి మళ్ళీ మా పాప ఏమో మళ్ళీ అది ఎక్కుతానని పైకి. చివరికి దాన్ని అయితే వెనకాల కూర్చోబెట్టాను, నేనైతే ఎదరు కూర్చోబెట్టాను. వీళ్ళైతే మాత్రం అస్సలు తినకుంటారు మా, ఫుల్ అల్లరు ఎక్కడ తీసుకెళ్ళినా కానీ. మళ్ళీ ఈయన అసలు ఆపలేకపోతున్నాం. మా పిల్ల ఇంకా పర్లేదు మాట ఏంటుంది, అసలు వినట్లేదు. ఎత్తుకుంటే ఉండడు, కింద దింపితే ఉండడు, అన్నీ లాగేస్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరైనా వచ్చి ఏదైనా తిడతారేమో అని మనకు భయం. అస్సలు ఆపలేమండి. తిరిగి మళ్ళీ మన మీద కేకలేస్తున్నాడు. కోతంతలేడు కానీ అసలు ఎంత పొగరంటే నన్ను మించిపోడు మా వీడు. ఇంకా అసలు ఆగట్లేదు ఎక్కడ కూడా, ఇంకా అన్నీ లాగేయడమే. ఇంకో కింద ఉన్నది పైన ఉన్నది కింద. మన పనులు మనం ఉంటే ఆడి పనులు ఆడున్నాడు. అవన్నీ లాగుతాడు, చాక్లెట్లు అవి ఇవి. ఆడు చూసారు ఎలా పరిగెట్టుకుపోతున్నాడు.
అసలు వాడికి ఇంత కూడా భయం లేదు. చివరికి ఎలా అయితే మేమైతే బయటకు వచ్చేసాము. కొనేసి 2 రైస్ బ్యాగ్లని, ఒకటైతే ఆయిల్, సఫాల్ ఆయిల్ అదొకటి, మిగిలినవన్నీ కూడా ఈ పంచదార, మిగిలిన కిరాణా ఇంతా కూడా అది. దీని బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు? 15,000 అయింది. అసలు మనం ఎందుకు వెళ్తామో డీమార్ట్లోకి, ఏం కొంటామో మనకైతే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఏమైందంటే బండి అట్టుకొచ్చి మళ్ళీ మన నర్సరీ దగ్గర అయితే పెట్టాను మామ. అంటే మిర్చి ఉండిపోయింది, అందుకని తీసుకొచ్చి మన షాప్ పక్కన అయితే పెట్టాను మామ. కొంతసేపు, ఎంతసేపు కాదు, సరిగ్గా ఒక 1.5-2 గంటలు అయితే దీని పక్కన పెట్టాం. ఎందుకంటే దానికి తోడు ఇది కూడా వ్యాపారం ఎంతో కొంత కలుస్తుంది కదని చెప్పి అయితే దీని పక్కన అయితే పెట్టి వ్యాపారం అయితే చేసాం. ఫస్ట్లో కొంచెం స్లోగా ఉంది, కేజీ అయితే 20 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. ఆ మిర్చి కూడా కొంచెం అక్కడక్కడ ఒక కాయ అయితే డ్యామేజ్ అయింది మామ. అందుకనే ఇంకా ఈ రోజు అయితే ఫినిష్ చేసేది దాన్ని. అందుకనే ఇంకా 20 రూపాయలు పెట్టి అయితే ఆ మిర్చిని అయితే కొట్టేసాం. వ్యాపారం అయితే ఫస్ట్లో కొంచెం స్లోగా జరిగింది, కానీ తర్వాత అయితే పర్లేదు. అంటే మన దగ్గర ఎంతో మిర్చి లేదు, ఒక బస్తాన్నర అయితే ఉంది. బస్తాన్నర అంటే మీకు ఒక 75 కేజీలు అయితే వస్తుంది. బండిలో ట్రేలు అయితే లేవు మామ, అందుకని చెప్పి కింద వేసి అక్కడ నుంచి అయితే అమ్ముతున్నాం. ఇలాగే బాగుంది వ్యాపారం కూడా, ఎందుకంటే అలా కూర్చొని చేయడానికి అయితే చాలా ఈజీగా అయితే అనిపించింది బండి. కాకపోతే ఇలా ఉండడం వల్ల మైనస్ ఏంటంటే సరుకు అయితే ఎంత ఉన్నా కానీ చాలా తక్కువగా అయితే కనిపిస్తుంది. అందులోకి మన బాడీ కూడా కొంచెం హైట్ కదా, బండి బాడీ హైట్ వల్ల బండిలో ఎంత సరుకు ఉన్నా కానీ కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అందుకే మనం ట్రేలు వేసి ఆ బండిని లేపి ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటాం. వ్యాపారం అయితే అయిపోయింది మామ, ఇంకేం లేదు. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి, ఇంకేమీ లేవు. అంటే టమాటా అయిపోయింది, ఇంకా చిక్కుడుగా అయిపోయింది, చాలా వరకు అంతా క్లియర్ అయిపోయింది. దోసకాయ, దొండకాయ, మిగిలిన వంకాయ ఉంది. ఆ వంకాయ కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవుతుంది, రేపు పొద్దున్న అమ్మడానికి అయితే పెద్దగా పనిచేయదు. రేపు పొద్దున్న అయితే మళ్ళీ మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తాం. సారీ, నేనైతే వెళ్ళట్లేదు. నేనైతే ఈ నైట్కే బస్సు అయితే ఎక్కేస్తున్నాను మా మెండపడిపోవడానికి. ఆపరేషన్ అయితే అక్కడ చేయించుకుంటాను నేను, అందుకనే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే అసలు ఈ రోజు ఎంత అమ్మింది, ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే చెప్తాను. ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ రోజు క్యాష్ అయితే 28.40 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 29.45 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి అయితే చూద్దాం. 28.40 అయితే క్యాష్ వచ్చింది, 29.75 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం 5,815 రూపాయలు అయితే అమ్మకం మామ. దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు టీలు టిఫిన్లు ఉంటాయి, ఒక 500 రూపాయలు ఆటో ఉంటుంది, అలాగే ఒక 150 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి. ఇవన్నీ తీసాక మనకు మిగిలింది 5,065 రూపాయలు అయితే మిగిలింది మామ. ఈ 5,065 రూపాయలు కూడా మనం ఈ రోజు అసలు ఏ మార్కెట్కి వెళ్ళలేదు. ఇదంతా కూడా నిన్నటి సరికే. నిన్నటి సరికి అమ్మితే మనకి ఈ రోజు అయితే ఒక 5,000 అయితే వచ్చింది. నిన్న అయితే ఒక 2,200 వచ్చింది, 2,700 వచ్చింది. మొత్తం కలిపి 7,700 అయితే వచ్చింది. ఈ 7,700 కూడా మనకి 3 రోజులకైతే, ఈ 3 రోజులకి మనకైతే 7,700 వచ్చింది, మా నాన్నకే నాకు కలిపి. కాబట్టి మనకైతే పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. ఇప్పుడైతే ఇది మా ఈ రోజు వీడియో అయితే. నేనైతే రేపటి నుండి అయితే వీడియోలు అయితే ఉన్నాం. రేపొద్దున అసలు వీడియో ఏమొస్తుందో కూడా నాకైతే క్లారిటీ లేదు. కాబట్టి చూద్దాం. అసలు ఈ హాస్పిటల్ వీడియో అయితే పెట్టాలి. అసలు నాకు ఏమైంది, ఏంటి, ఆపరేషన్ ఏమైంది, ఇలాంటిది అయితే పెట్టాలి. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది కూడా పెడతాను. అంటే మన ఛానల్ వ్యాపారం ఛానల్ కదా, అందుకని వ్యాపారం వీడియోలు పెట్టాలనుకుంటున్నాను నేనైతే. అలాంటి అయితే మళ్ళీ వ్లాగింగ్ ఛానల్ కింద అయితే తయారవుతుంది మంది. సరే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను, లేకపోతే లేదు. ఇది మా ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.